వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెడతారట. ఏం మాట్లాడతారో, ఎంత ట్రోలింగ్ ఏం దొరుకుతారో చూద్దాం. సో ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఆయన ట్రోలింగ్ మెటీరియల్గా మారిపోతూ ఉన్నారు. సో రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రజలు మన వైపు ఉన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగితే వెన్నుపోటు పార్టీ కూటమికి ఘోర పరాజయం తప్పదు. ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా దౌర్జన్యం చేశారో ప్రత్యక్షంగా చూసాం. అందుకే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి, కార్యకర్తల కోసం మనం గట్టిగా పనిచేయాలి. అధికార పక్షం వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినా మా నాయకుడు నాతో ఉన్నాడన్న నమ్మకాన్ని కార్యకర్తలకు కల్పించాలి. అలా చేస్తేనే రేపు వారు ఎన్నికల్లో మీకు తోడుగా నిలబడతారు. ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిగితే మనదే విజయం. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. నిష్పక్షపాత ఎన్నికలతో కూటమికి ఘోర పరాజయం ఖాయం. ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆయన దౌర్జన్యం చేశారు. కార్యకర్తల కోసం గట్టిగా నిలబడదాం. సో ఇది ఓవరాల్గా ఇదే, పైన రాసిందే కింద కూడా రాశాడు అనుకోండి. మనదే విజయం. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం. ఇక్కడ కీలకమైన అంశం ఇక్కడండి, ఎవరైతే ఏకగ్రీవాలైతే పంచాయతీలు కానీ మిగతా చోట్ల కానీ ఎంపీపీలు కానీ ఎక్కడైతే ఏకగ్రీవాలు అవుతాయో వాళ్లకు నేను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు. అంటే ఏంటి, బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి మీరు పోరాడాలి అని చెప్పారు. సహజంగా స్థానిక సంస్థల ఎన్నికలంటే ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రజలు కూడా ఒక రకంగా అధికారంలో ఉన్న పార్టీకే పట్టం కడతారు సహజంగా. ఎలా అంటే, ఇప్పుడు మనకు ఒక పంచాయతీ ఉంది. మన పంచాయతీలో మనము అధికార పక్షాన్ని ఎన్నుకోవాలా, ప్రతిపక్షాన్ని ఎన్నుకోవాలా అంటే, ఒకవేళ అధికార పక్షాన్ని మనం ఎన్నుకున్నాం అనుకోండి, మనకు అభివృద్ధి కార్యక్రమాలు యథేచ్ఛగా హ్యాపీగా అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి, ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా ప్రతిపక్ష పార్టీని ఎన్నుకున్నాం అనుకోండి, ప్రతిపక్ష పార్టీ ఉందన్న ఉద్దేశంతో అధికార పక్షం నిధులు ఇవ్వకపోవచ్చు, అభివృద్ధిని దూరంగా ఉంచవచ్చు ఆ గ్రామాన్ని. కాబట్టి సహజంగా ప్రజలు ఏమనుకుంటారంటే, ఏ పార్టీలు ఇప్పుడేం ప్రభుత్వ అధికారంలో మారేదేం లేదు కదా, ప్రభుత్వం వచ్చేదేం లేదు కదా, స్థానిక సంస్థల ద్వారా ఏమైందండి, పెద్దగా ఏమవ్వదు. స్థానిక సంస్థల ద్వారా ప్రభుత్వాలు మారిపోయే పరిస్థితి ఉండదు కదా. వైసీపీ పోయి తెలుగుదేశం పోయి వైసీపీను పోయి జనసేన రాదు కదా. కాబట్టి ఎలాగూ రావు కాబట్టి మనకు స్థానికంగా మనకు అభివృద్ధి జరగాలి కాబట్టి మనం అధికార పక్షంతో సెయిల్ అవుదాం అని జనం అనుకుంటారు. అదొక అడ్వాంటేజ్ ఉంది. రెండోది ఏంటంటే, కరుడు గట్టిన అభిమానులు ఉన్నాయి ఈ గ్రామంలో. ఖచ్చితంగా మేము ఈ గ్రామంలో మాది ఆధిపత్యం ఉండాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో టైట్ ఫైట్లు జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఖచ్చితంగా టైట్ ఫైట్ జరగాలి, ఎక్కడ కూడా ఏకగ్రీవాలకి ఇవ్వకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది? గత ఎన్నికల్లో అక్రమాలు దౌర్జన్యాలు తీవ్ర స్థాయిలో జరిగినాయి. కొంతమంది ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థుల్ని చంపడానికి కూడా ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ. అవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం చూసాం. ఇంత అరాచకంగా ఎన్నికలు జరుగుతాయా అని గతంలో చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల అధికార పక్షం అలా చేసింది ఇలా చేసింది అంట. మనకెక్కడైతే కనపడలేదు అంత దారుణం. 2021లో చేసినన్ని దారుణాలు బహుశా నా జర్నలిజం జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అన్ని దారుణాలు చేశారు. కారులో వెళ్ళే వాళ్ళని ఒక దుడ్డు కర్ర తీసుకుని ఒకడు ఆ దుడ్డు కర్రతో కారు ధ్వంసం చేసి వాళ్ళ మీదకి గుద్ది చంపించబోయాడు. ఇట్లాంటి పరిణామాలు జరిగినాయి. అంటే ఒక రకంగా భయపడిపోయి ఆ రోజు ఇంత అరాచకమైన పరిస్థితి వస్తే, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తే ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలోనే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోటీ నుంచే తప్పుకుంది. ఇంత అరాచకమైన ప్రజాస్వామ్యం ఎంతైనా కానీ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది. సో ప్రజాస్వామ్యంలో కొట్టుకుందామంటది ఏదైనా, కానీ అప్రజాస్వామికంగా దౌర్జన్యం చేస్తే తెలుగుదేశం పార్టీ కాదు కదా ఏ పార్టీ కూడా నిలవడం కష్టం. కాబట్టి గతంలో జరిగిన పరిణామాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నది ఏంటంటే, మనం చేసినట్టే వీళ్ళు కూడా చేస్తే మన పరిస్థితి ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి ఎంత దురాఘాతాలకు పాల్పడ్డారు వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, కక్ష తీర్చుకుంటారేమో నా మీద, నన్ను అదే రకంగా చేస్తారేమో, నేను అదే విత్తనం విత్తాను కదా అవే నాకు ఫలితాలు వస్తాయేమో అని ఆయన ఆలోచిస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా డెఫినెట్గా గతంలోలా కాకుండా కూటమి ప్రభుత్వం కాస్త ఫేర్గానే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు చేసిన 2.5 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటిని ప్రజల్లోకి చెప్పి అనేక గ్రామాల్లో రోడ్లు వేశారండి, తాగునీటి సౌకర్యం కల్పించారండి. ఇంతకంటే ప్రజలకి ఏం కావాలి? ప్రజలు విఘ్నులైతే, ఏమాత్రం విఘ్నులైన ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి పట్టం కడతారు. సో నీరాజనాలు పడతారని చెప్పాలి. ఎందుకంటే గతంలో రోడ్లు లేవు,
తాగునీరు లేదు. ఈ 2 కదా మౌలిక సదుపాయాలు. ఈ 2 మౌలిక సదుపాయాలు సరిగా లేవు గతంలో. ఇప్పుడు వచ్చిన తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత అవన్నీ కూడా అద్భుతంగా మెరుగుపరిచారని చెప్పాలి. అటువంటప్పుడు భయం ఎందుకు ఇంకా? కూటమి ప్రభుత్వం ఫెయిర్‌గా ఎన్నికలకెళ్ళొచ్చు. ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది.